నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. మనం ప్రపంచంలో ఉంటున్నాం అని అనుకుంటాం కానీ, లాస్ట్ 25 ఏళ్లుగా లేదంటే అంతకంటే ముందు నుంచే మనం ప్రపంచంలో ఉండడం మానేసి మార్కెట్‌లో ఉంటున్నాం. ఇప్పుడు మనం ఉంటున్నది నిజానికి ప్రపంచంలా అనిపించే ఒక మార్కెట్ మాత్రమే. పైగా ఇప్పుడు ఆ మార్కెట్ కూడా లాస్ట్ 10 ఏళ్ళు, 15 ఏళ్లుగా తీసుకుంటే పూర్తిగా డిజిటల్ అయిపోయింది. అంటే మనం ఒక డిజిటల్ మార్కెట్‌లో ఉంటున్నాం. ఎటువైపు చూసినా డిజిటలే. అంటే మనం తినే రైస్, లేదంటే కందిపప్పు, కూరగాయల నుంచి మొదలుపెడితే గోల్డ్ దాకా, సిల్వర్ దాకా, లేదంటే కంప్యూటర్స్, డిజిటల్ స్మార్ట్ ఫోన్స్ ఏవైనా సరే మనము డిజిటల్‌గా షాపింగ్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలుపెడితే అన్నీ డిజిటల్ అయిపోతున్నాయి. ఆరోగ్యం పాడై హాస్పిటల్‌కెళ్తే అక్కడ కూడా మనకు ట్రీట్మెంట్ కూడా డిజిటలైజ్ అయిపోతుంది. డిజిటలైజ్ అవ్వడంతో పాటు మార్కెటింగ్ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. ప్రతి వస్తువు, ప్రతి సర్వీసు, చివరికి ఎమోషన్స్ కూడా మార్కెట్ చేసుకోవడంతోనే సరిపోతుందనమాట. సో, ఇప్పుడు ప్రపంచంలో 2 ప్రధానమైన పదాలేంటంటే, ఒకటి డిజిటల్, రెండోది మార్కెట్. అయితే ఈ 2 పదాల్ని కలిపినప్పుడు మనకొచ్చే ఒక కొత్త ఇదేంటి అంటే డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అని గూడా ఒకటుంటుందని చాలామందికి తెలిసే ఉండొచ్చు. కానీ తెలియని వాళ్ళు గూడా చాలామంది ఉంటారు. డిజిటల్ మార్కెటింగ్ అంటే మనకేంటో తెలియకపోవచ్చు కానీ, డిజిటల్ మార్కెటింగ్‌లో ఆల్రెడీ మనకు తెలిసి గాని, తెలవకుండా గాని మనం భాగస్వాములం అవుతూనే ఉంటాము. లేదంటే వేరే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నప్పుడు దాంట్లో మనం ఒక పార్ట్ కూడా అవుతుంటాం. అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఆధునిక కాలంలో ఇప్పుడున్న డిజిటల్ ఎరాలో డిజిటల్ మార్కెటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? అది మనకెందుకు అవసరం? డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉండొచ్చు. ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అనేది ఒకటుంది గానీ, మనకు దాంతో ఉపయోగం లేదు కదా! ఆ విధంగా మనకు ఉపయోగం ఉందా? లేదా? డిజిటల్ మార్కెటింగ్ మన నిత్య జీవితంలో ఎంతవరకు ఉపయోగపడుతుందనేవి తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్, అలాగే డిజిటల్ మార్కెటింగ్ మెంటార్ అయిన వెంకట్రామరెడ్డి గారున్నారు. ఆయనతోని మనం ఈరోజు డిస్కషన్ కంటిన్యూ చేస్తూ డిజిటల్ మార్కెటింగ్ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. థ్యాంక్ యూ జేసీమా. ఓకే. ఆహ్, ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఫస్ట్ క్వెషన్ ఇప్పుడేంటంటే చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ అనే పదం విన్నవాళ్ళు ఉండొచ్చు చాలామంది. బట్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? జేసీమా యాక్చువల్లీ ఇంట్రడక్షన్‌లోనే అసలు డిజిటల్ మార్కెటింగ్ తెలీదు అని చెప్పారు. కానీ అన్నీ తెలిసేలాగా చెప్పారు. ఓకే. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మార్కెటింగ్. ఓకే. సీ మార్కెటింగ్ అంటే ఏంటి? ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్‌లో మనము మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి. మార్కెటింగ్ అంటే ఏంటి? సీ ఒక ప్రొడక్ట్ గాని, ఒక సర్విస్ గాని. ప్రొడక్ట్ అంటే ఏంటి? లెట్స్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చర్‌కి సంబంధించింది ఏదైనా తీసుకుందాం. అవును. ఇది ప్రొడక్ట్. ఓకే. ఓకే. వాటెవర్ ఇట్ ఈస్ మనకి ఫిజికల్‌గా, మెటీరియలిస్ట్‌గా కనపడేదాన్ని ప్రొడక్ట్ అంటాం. అవును. మనకు బిజినెస్‌లో ఓన్లీ 2 టైప్ ఆఫ్ బిజినెసెసే ఉంటాయి. ఒకటి ప్రొడక్ట్ బిజినెస్, ఇంకోటి సర్వీస్ బిజినెస్. సర్వీస్. ప్రొడక్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. ఏదైనా ప్రొడక్ట్. అవును. ఒకటి సర్వీస్ అంటే ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఓకే. టీచింగ్ సర్వీస్. అవును. ఓకే. లాయర్. లాయర్. ఓకే. ఇవి సర్వీసెస్. ఓకే. ఈ రెండిటికి గ్రో అవ్వాలి అంటే లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను. నా సర్వీసెస్ అంటే నేను ఒక బిజినెస్ చేస్తున్నాను. నేను గ్రో అవ్వాలి అంటే నాకు మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్ ఉంది. ఈ ప్రొడక్ట్‌ని మనము గ్రో చేయాలి అంటే నాకు మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే. మార్కెటింగ్ అవసరం చాలా ఉంది. ఓకే. ఇప్పుడు సర్వీస్ కావచ్చు అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కావచ్చు. గ్రో అవ్వాలి అంటే కంపల్సరీగా మార్కెటింగ్ చేసుకోవాలి. ఎర్లియర్‌గా మనకు మార్కెటింగ్ ఎలా జరిగేది? వర్డ్ టు వర్డ్ జరిగేది. మౌత్ టు మౌత్. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ మనకు సింపుల్‌గా చెప్పాలంటే మనకేదైనా జ్వరం వచ్చిందనుకో, ప్రతిరోజు యాపిల్ తినొచ్చు కదా! జ్వరం తగ్గుతుంది అంటారు. అవును. ఓకే. మనం అవును. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. లేదు అంటే పాప ఏడుస్తున్నారనుకోండి, వుడ్ వార్డ్స్ పట్టండి అంటారు. వుడ్ వార్డ్స్ అనేది బ్రాండ్ కదా! అవును. తెలియకుండా వుడ్ వార్డ్స్ అంటే అది ఒక వార్మ్ వాటర్ మనం చెప్పేది. ఓకే. హ్మ్. హ్మ్. వార్మ్‌తో చేసింది లిక్విడ్ అవును. కదా! అవును. అవును. వాళ్ళు తెలియకుండానే పెద్దవాళ్ళు ఈ వార్మ్ వాటర్ ఇవ్వండి. దాన్ని వుడ్ వార్డ్స్ అని చెప్పారు. ఓకే. వాళ్ళకి తెలియకుండానే ఒక మార్కెటింగ్ ప్రొడక్ట్‌ని వాళ్ళ మెనీ జనరేషన్స్‌కి పాస్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఓకే. వీళ్ళిక్కడ ఏం చేశారు? ఒక మార్కెటింగ్ చేస్తున్నారు. ఒక అదే ఇప్పుడు ప్రొడక్ట్‌కి సర్ఫ్ అంటాం గదా! సర్ఫ్ సర్ఫ్ అనేది యాక్చువల్‌గా వాషింగ్ పౌడర్ కాదు. అదే వాషింగ్ పౌడర్‌కి పేరు సర్ఫ్. సర్ఫ్ కానీ మన ఇండియాలో చాలా వరకు ఏంటంటే సర్ఫ్ అంటేనే వాషింగ్ పౌడర్ అనుకుంటాం. నిర్మా తీసుకురండి అంటారు. నిర్మా. ఆ! ఓకే. అంటే అది దాని బ్రాండ్ పేరు గాకుండా అదొక జనరల్ నౌన్ లాగా మారిపోయారు. కరెక్ట్. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు.
అది గ్రో అవ్వటానికి మార్కెటింగ్ ఇంపార్టెంట్. ఓకే. ఆ మార్కెటింగ్ ఇన్ ఎర్లియర్ డేస్‌లో వర్డ్ ఆఫ్ మౌత్ జరిగేది. అవును. ఓకే. వర్డ్ ఆఫ్ మౌత్. తర్వాత టెక్నాలజీ మారిపోతుంది. ఓకే. రేడియో దగ్గర నుంచి టీవీ వచ్చింది. సో, టీవీ దగ్గర నుంచి ఇంటర్నెట్ వచ్చింది. సో, ఇంటర్నెట్ దగ్గర నుంచి ఇప్పుడు 5Gకి వస్తున్నాము. ఓకే. అంటే మొబైల్స్. డివైజెస్ అనేది ఎవల్యూషన్ జరుగుతూ వస్తున్నాయి. ఓకే. రేడియో టైంలో ఉన్న జనరేషన్‌లో ఎక్కువగా వర్డ్ ఆఫ్ మౌత్ జరుగుతూ ఉండేది. ఓకే. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది మనము ఆఫ్‌లైన్ మార్కెటింగ్ అని చెప్తాం. ఓకే. ఆఫ్‌లైన్ మార్కెటింగ్. ప్రతిదీ ఆఫ్‌లైన్ ద్వారా మనం చెప్తూ ఉంటాం. అంటే ఒక ఊరు నుంచి కావచ్చు, ఇంకో ఊరికి, తర్వాత ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్‌కి పర్సన్స్ వెళ్లి కమ్యూనికేషన్ అనేది షేర్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పటికి కూడా సినిమా వాళ్ళు మౌత్ పబ్లిసిటీ అని చెప్పి వాడుతుంటారు కదా! అంటే హ్మ్. మామూలుగా భారీగా ప్రచారం చేసే సినిమాల కంటే ఒక్కోసారి 2 రోజులు ఆడేసిన తర్వాత అప్పుడు సినిమా కలెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి కదా! అది కరెక్ట్. మౌత్ అది అది ఆఫ్‌లైన్ మార్కెటింగ్‌లో వన్ ఆఫ్ దెమ్ మెథడ్. ఓకే. ఓకే. ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలోకి వచ్చేవరకి ఈ ఆఫ్‌లైన్ మార్కెటింగ్ ఆన్‌లైన్ మార్కెటింగ్ కిందకొచ్చింది. హ్మ్. ఆఫ్‌లైన్ మార్కెటింగ్ ఆన్‌లైన్. ఆన్‌లైన్‌కి స్విచ్ అయింది. ఒకప్పుడు వుడ్ వార్డ్స్ తాగండి అని పెద్దవాళ్ళు చెప్పేవారు. వుడ్ వార్డ్స్ ఓకే. వాటెవర్ ఇట్ ఈస్. యాపిల్ తినండి అని పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు జనరేషన్ ఏమైందంటే ఇప్పుడు జెన్‌జీ కావచ్చు ఏదైనా గాని. సో, నా హెల్త్ బాగుండడానికి ఏ ఫుడ్ తినాలనేసి ఎక్కడ సెర్చింగ్ చేస్తున్నారు వాళ్ళు? ఇంటర్నెట్. డైరెక్ట్. ఇంటర్నెట్ యూజ్ చేసుకొని వాళ్ళు తెలుసుకుంటున్నారు. వాళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్‌ని డిజిటల్‌గా తెలుసుకుంటున్నారు. అవును. ఇన్ఫర్మేషన్‌ని డిజిటల్‌గా తెలుసుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళెవరు? వీళ్ళు సర్విస్ అన్నా తీసుకోవాలి. లేదు అంటే ప్రొడక్ట్ అన్నా ప్రోడక్ట్. పర్చేజ్ చేయాలి. అవును. అంతే కదా! నేను ఈ ప్రొడక్ట్‌ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుంటున్నాను. నాకు ఈ ప్రొడక్ట్ ఎక్కడుందో తెలిస్తే నేను అక్కడికి వెళ్ళేసి ఆన్‌లైన్ ఆర్డర్ తీసుకోవచ్చు. ఆన్‌లైన్ ఆర్డర్ నేను తీసుకోవచ్చు. రైట్? లేదు నాకు ఈ సర్వీసెస్ సమ్ ఎక్స్‌వైజెడ్ పర్సన్ దగ్గర అవైలబుల్‌గా ఉంది అంటే ఆ పర్సన్ దగ్గర నేను ఆ సర్వీసెస్ తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మార్కెటింగ్‌లో ఆఫ్‌లైన్ మార్కెటింగ్ నుంచి ఆన్‌లైన్ మార్కెటింగ్‌కొచ్చాం. అవును. ఎప్పుడైతే మనము ఆఫ్‌లైన్ నుంచి ఆన్‌లైన్‌కి స్విచ్ అయ్యామో, ఈ ఆన్‌లైన్‌కి స్విచ్ అయ్యేదాన్ని మనము డిజిటల్ మార్కెటింగ్. ఆన్‌లైన్ అంటే ఏంటి? డిజిటల్. అవును. డిజిటల్‌గా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అవును. కాబట్టి, డిజిటల్‌గా సర్వీసెస్ తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తారు. ఓకే. ఇది యాక్చువల్లీ డిజిటల్ మార్కెటింగ్ ట్రాన్సిషన్. హ్మ్. ఆఫ్‌లైన్‌లో మనకి ఇక హోర్డింగ్ ఓకే. చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారు? వాళ్ళ బిజినెసెస్‌ని మనం రోడ్ సైడ్ హైవేలోకి వెళ్ళినప్పుడు పెద్ద బ్రాండ్స్ పోస్టర్స్ గాని, పోస్టర్స్ హోర్డింగ్స్ విజిబుల్ అవుతూ గాని ఉంటాయి. పెడుతుంటాం. మనము హైవేలోకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనపడుతూ ఉంటాయి. అవి పార్ట్ ఆఫ్ ది ఆఫ్‌లైన్ మార్కెటింగ్. అంటే అక్కడ ప్రొడక్ట్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, వాళ్ళు వాళ్ళ బిజినెసెస్‌ని గ్రో చేసుకోవటానికి యూజ్ చేసే మీడియం మార్కెటింగ్. అది డిజిటల్‌లో మనం యూజ్ చేస్తే దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటాము. అది ఆఫ్‌లైన్‌లో చేస్తే ఆఫ్‌లైన్ మార్కెటింగ్ అని చెప్తాము. ఓకే. ఇది యాక్చువల్‌గా జరుగుతున్న ట్రాన్సాక్షన్. డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత ఆఫ్‌లైన్ మార్కెటింగ్ కంటే దీని ప్రభావమే ఎక్కువ కనిపిస్తుంది మనకైతే. అంటే ఇప్పటికీ టీవీలో యాడ్స్ వస్తుంటాయి. మీరన్నట్టు హోర్డింగ్స్ కనిపిస్తుంటాయి. గోడలకి ఇప్పటికీ మెయిన్ ప్రధానమైన సిటీ నుంచి కొంచెం దూరంగెళ్తే గోడ మీద సినిమా పోస్టర్‌ల దగ్గర నుంచి మొదలుపెడితే గోడ మీద టాటా వాళ్ళ టీ గురించి బొమ్మలు మనకు ఊర్లలోకి వెళ్తుంటే ఇప్పటికి కూడా కనిపిస్తుంటాయి. పల్లెటూర్లలోకి వెళ్తుంటే ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాడికి మరి డబ్బులు ఇస్తారో ఏమో గానీ వాడి ఇంటి గోడ మీద కూడా పెయింటింగ్ ఏసి వెళ్ళిపోతారు. ఆటో యాడ్స్ మనం సిటీలో కూడా చూడొచ్చు. ఆటో వెనకాల కూడా ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఎంత పెరిగిపోతుంది అంటే యూట్యూబ్‌లోకి ఎంటర్ అయితే మనం ఏ వీడియో చూడాలనుకున్నా సరే దాంట్లో స్కిప్ యాడ్ వచ్చే వరకు మనం ఎదురు చూసి స్కిప్ చేయాల్సిన పని ఉంటుంది. ఆ టైంలో కంపల్సరీ మనం యాడ్‌ని చూస్తాం. ఇది పక్కకు పెడితే అమెజాన్ వీళ్ళు కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు వీళ్ళందరూ కూడా మనకు ఫేస్‌బుక్, ట్విట్టర్ ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు ఎదురొస్తూ ఉంటారు. ఇదంతా డిజిటల్ మార్కెటింగే కదా! ఈ డిజిటల్ మార్కెటింగ్‌ని పట్టించుకోకపోతే మనకేమన్నా నష్టమా? అంటే డిజిటల్ మార్కెటింగ్ మీద మనకు అవగాహన లేకపోతే ఇప్పుడున్న పీరియడ్‌లో ఒక నార్మల్ కన్జ్యూమర్‌కి డిజిటల్ మార్కెటింగ్ చేసేవాడికి అనట్లేదు నేను. డిజిటల్ మార్కెటింగ్‌కి మనకేం సంబంధం లేదు. కానీ డిజిటల్ మార్కెటింగ్‌లో కాబట్టి దీని మీద అవగాహన ఉంటే మంచిదా? లేదా దాని గురించి టైమ్ అది వేస్ట్ చేయడం అక్కర్లేదంటారా? నిజమే. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వెషన్ యాక్చువల్లీ. ఓకే. డిజిటల్ మార్కెటింగ్‌ని అసలు మనం ఎందుకు పట్టించుకోవాలి? పట్టించుకోకపోతే వచ్చే నష్టం అది ఏంటి? క్వెషన్. ఓకే. సీ డిజిటల్ మార్కెటింగ్ పట్టించుకోకపోతే ఏం జరగదు. దిస్ ఈస్ టూ క్లియర్. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ నాకు అవసరం లేదు. ఏమీ జరగదు. ఓకే. ఓకే. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు ఎవల్యూషన్ వచ్చింది కాబట్టి సో అందరూ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్‌ని ఎందుకు పట్టించుకోవాలి? డిజిటల్ మార్కెటింగ్‌ని ఎవరు పట్టించుకోవాలి?
డిజిటల్ మార్కెటింగ్ పట్టించుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటో అని తెలుసుకుందాం. పట్టించకపోతే ఏమీ జరగదు. నష్టం లేదు. నష్టం అయితే ఏమీ లేదు. ఓకే. నథింగ్. ఓకే. ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. ఓకే. ఓకే. ఇంకా హెల్త్ అనేది చాలా బాగుంటుంది. నేను అందుకే ఇంట్రోలో చెప్పింది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే మనకేంటో తెలియకపోవచ్చు, కానీ మనం ఏంటో డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి తెలుసు. కాబట్టి మనం ఆటోమేటిక్గా డిజిటల్ మార్కెటింగ్లో అంతర్భాగం. కరెక్ట్. వాళ్ళు అమ్మే వస్తువు మనం కొనుక్కుంటుంటాం, సర్వీస్ని తీసుకుంటూ ఉంటాం. కరెక్ట్. తెలియకుంటే నష్టం లేదు, బట్ తెలుసుకుంటే లాభాలు ఏంటి? తెలుసుకోవాలి. ఓకే. తెలుసుకుంటే వచ్చే లాభాలు ఏంటంటే లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ అనుకుందాం. ఓకే. ఫస్ట్ దీంట్లో 2-3 కేటగిరీస్ తీసుకుందాం. ఎంప్లాయ్మెంట్గా ఆలోచిద్దాం. ఓకే. నేను ఒక స్టూడెంట్ని. ఇప్పుడు నౌ-ఏ-డేస్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా పెరుగుతుంది. అవును. సో ఒక స్టూడెంట్ ఆస్పెక్ట్లో దీన్ని మనం చూద్దాము. డిజిటల్ మార్కెటింగ్ తెలుసుకుంటే వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు బిజినెస్ కదా, నౌ-ఏ-డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్. ఓకే. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఎంప్లాయర్. బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంటారు. అవును. బిజినెస్ అంటే ఏంటి? మనకు ఉన్నది రెండు ఆప్షన్స్. ఒకటి ప్రొడక్ట్ బేస్డ్, ఒకటి సర్వీసెస్ బేస్డ్. అది ఏదైనా కావచ్చు బిజినెస్. వీళ్ళ బిజినెసెస్ గ్రో అవ్వాలి అంటే మార్కెట్లోకి రీచ్ అవ్వాలి. మార్కెట్లోకి రీచ్ అవ్వాలంటే నౌ-ఏ-డేస్ ఆఫ్లైన్ మార్కెటింగ్తో మనం చేయలేము. మీరు ఇందాక అన్నట్టు వాల్ పోస్టర్స్ అనేది విలేజెస్లో మనకు కనబడుతూ ఉంటాయి వాల్ మీద. అవును. ఇప్పుడు ఏ బిజినెసెస్ వాల్ పోస్టర్స్ని అంత అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తే దానికి అయ్యే పెయింట్ కాస్ట్ ఎంత ఉంటుంది? అవును. పేపర్ కాస్ట్ ఎంత పైగా ఉంటుంది? లిమిటెడ్ ఉంటుంది. రీసోర్సెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఆ మైదా కాస్ట్ ఎంత ఉంటుంది? ఓకే. ఇవన్నీ కాకుండా ఒక పలానా గోడ మీద ఆ బొమ్మ వేసిన తర్వాత దాని ముందుకు ఎంతమంది వస్తారు అనేది చాలా లిమిటెడ్ కదా. లిమిట్. అదే ఒక యాడ్ వదిలితేలేనో లేదంటే ఎక్కడన్నా చేసే అదే సోషల్ మీడియాలోకి వస్తే ఒకేసారి లక్షల మందికి వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఈ బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే వాళ్ళ ప్రొడక్ట్ని సర్వీసెస్ని ఆన్లైన్ ద్వారా తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా ఎవరైతే వాళ్ళ డిజిటల్ ద్వారా మార్కెటింగ్ చేస్తారో వాళ్ళని హైర్ చేసుకుంటారు. ఓకే. కెరీర్ వైజ్గా చూసుకుందాం. సో అలా మార్కెటింగ్ ఎవరైతే చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని మనం డిజిటల్ మార్కెటర్స్ అంటారు. డిజిటల్ మార్కెటర్స్ చేసే పని ఏంటి? ఫస్ట్ కెరీర్ వైజ్గా ఒక ఆపర్చునిటీ వస్తుంది. బిజినెస్ పీపుల్కి మనము వాళ్ళ ప్రొడక్ట్ని మార్కెట్లో తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తున్నాము. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ఉంది, డిజిటల్గా రికార్డ్ చేస్తున్నాము, డిజిటల్గా చూస్తున్నారు. ఇది ఒక బిజినెస్ ఎంటిటీ అనుకుందాం. ఓకే. ఈ ఛానల్ గ్రో మార్కెట్లోకి ఫాస్ట్గా వెళ్ళాలి అంటే కంపల్సరీగా గుడ్ కాంటెంట్ డెలివరీ చేయాలి, డిజిటల్గానే చూడాలి, వ్యూవర్స్ని ఇంక్రీజ్ చేయాలి. మనం రికార్డ్ చేసిన తర్వాత ఒక ఎంప్లాయ్ ఈ వీడియోని వైరల్గా తీసుకొని వెళ్ళాలి అంటే తను చేయాల్సిన యాక్టివిటీ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్. ఈ వీడియోని యూట్యూబ్లో ఎక్కువ మందికి షేర్ చేసేలాగా చేయాలి, ఫేస్బుక్లో అందరికి రీచ్ అయ్యేలాగా చేయాలి, అలాగే యూట్యూబ్ వాట్సాప్లో ఎక్కువగా షేర్ అయ్యేలాగా చేయాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు? బిజినెస్ ఓనర్ చేయలేరు కదా. ఒక రీసోర్సెస్ చేయాలి. రీసోర్సెస్ అంటే ఎవరు? ఎంప్లాయ్ చేయాలి. ఆ ఎంప్లాయీని ఎవరు హైర్ చేస్తారు? కంపెనీ హైర్ చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పే ఈ టాస్క్ ఎవ్రీథింగ్ అనేది అతను ఆ ఎంప్లాయ్ చేయగలిగితే వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళకి శాలరీ అనేది ఇస్తారు. వీళ్ళని డిజిటల్ మార్కెటర్స్ అని చెప్తారు. ఓకే. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్లో మరి ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి దీన్ని కెరియర్గా? ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇవి మొత్తం నాన్ ఐటీ కింద వస్తుంది. ఎవరైతే ఇప్పుడు ఈ రోజుల్లో జాబ్స్ అనేది ఏఐ వస్తుంది, ఎంఎల్ఎన్ వస్తుంది, ఏఐఎంఎల్ తర్వాత కోడింగ్ అని వస్తున్నారు. ఇప్పుడు కోడింగ్ జాబ్స్ కూడా ఎవ్రీథింగ్ ఏఐ అనేది టేక్ ఓవర్ చేస్తుంది. బట్ అన్నింటినీ రీప్లేస్ చేయదు, కొన్నింటిని మాత్రమే రీప్లేస్ చేయగలుగుతుంది. ఓకే. కానీ ఈ కోడింగ్ ఇంట్రెస్టెడ్ ఎవరికైతే ఉండదో, ఓకే నేను కోడింగ్ చేయను, వాళ్ళు నాన్ ఐటీ కింద ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక స్కిల్ని నేర్చుకుంటే చాలు. ఇది నాన్ ఐటీ కంప్లీట్గా. ఓకే. కోడింగ్ ఇందులో ఉండదు. దీని ద్వారా సో ఆపర్చునిటీస్ అనేది బిజినెస్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, గ్రో చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఎంప్లాయీస్కి. అంటే ఇప్పుడు యంగ్ స్టూడెంట్స్ కాలేజ్ ఎడ్యుకేషన్ పూర్తయిపోయిన వాళ్ళు దీని మీద దృష్టి పెడితే బాగుంటుందని మీరు చెప్తున్నారు. కరెక్ట్. అంటే మనం ఇప్పుడు ఇంట్రోలో మీ గురించి చెప్పినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మెంటార్ అన్నాం కదా. అంటే మీరు ఇప్పుడు ఇట్లా ఉద్యోగాల్లోకి ఎంటర్ అవుదామని ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, యంగ్ స్టూడెంట్స్ కానీ యంగ్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ లాంటివి ప్రొవైడ్ చేస్తుంటారా? ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో దట్ ఈజ్ ఓకే. సో ఇక్కడ కాకపోతే సో సమ్వేర్ ఎక్కడైనా కానీ ట్రైనింగ్ తీసుకోవచ్చు. దట్ ఈజ్ నాట్ ఏ ఇష్యూ. కానీ కెరీర్కి మనకు ఆపర్చునిటీస్ ఉండేది ఈ ఒక స్కిల్ ఉంది. ఈ స్కిల్ ద్వారా మనము బిజినెస్ పీపుల్స్కి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది. నా డౌట్ ఏంటంటే అక్కడ ఒక దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, వీళ్ళు అక్కడికి ఎట్లా వెళ్ళొచ్చు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా చేయాలి అనేది కూడా నేర్చుకోవాలి వీళ్ళు. ఈ నేర్చుకోవడం అనేది అదృష్టమో దురదృష్టమో కానీ మనకు స్కూల్స్ కాలేజెస్లో చెప్పరు. స్కూల్ కాలేజీలో చెప్పేది ఏది బయట వచ్చినాక ఉపయోగపడట్లేదు, బయట చేయాల్సింది ఏది స్కూల్లో కాలేజీలో చెప్పట్లేదు.
సో స్కూళ్ళు, కాలేజీలో డిజిటల్ మార్కెటింగ్ నేర్పించారు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా మీరు గానీ, మీలాగా ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నేర్చుకుంటే అప్పుడు ఈ రంగంలోకి ఎంటర్ అవ్వచ్చా అని నా డౌట్. కరెక్ట్. సో, ఓకే. అయితే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేది ఇక్కడ 2 టైప్ ఆఫ్ వేరియంట్స్ ఉంటాయి. ఓకే. ఎవరైతే జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రమే ప్రాపర్‌గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. ఓకే. ఎవరైతే జాబ్ చెయ్యరో, నేను జాబ్ చేయను, బట్ నా స్కిల్ ద్వారా నేను ఒక ఎర్నింగ్స్ అనేది తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు, దానికి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ట్రైనింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో, డిజిటల్ మీడియమ్స్ లెట్స్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, లేదంటే వాళ్ళకి తెలిసిన వీడియో ఎడిటింగ్ స్కిల్స్ కావచ్చు. ఓకే. ఈ మీడియమ్స్ ద్వారా వాళ్ళ ఎర్నింగ్ అనేది కేపబిలిటీ పెంచుకోవచ్చు. ఓకే. హ్మ్. ఇది యాక్చువల్‌గా స్టూడెంట్ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇంకా ఎలా ఉపయోగపడుతుంది? బిజినెసెస్ ఓనర్స్‌కి ఉపయోగపడుతుంది. బిజినెస్ ఓనర్‌లో సో, ఇది ఒకటి సర్వీస్ ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చేది. కానీ రియల్‌గా బిజినెస్ ఓనర్స్‌కి ఎవరికి ఉపయోగపడుతుంది? ఏ కేటగరీ వాళ్ళకైనా ఇది ఉపయోగపడిద్ది. ఎనీ కేటగరీ. మీరు లాయర్స్ తీసుకోండి. సో, లాయర్స్‌కి ఈ రోజుల్లో కాంపిటీషన్ పెరిగిపోయింది. అవును. ఓకే. సో, లాయర్స్‌కి సో, నా ప్రొఫైల్ ఏంటి? నేనేం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను? ఇది ఎలా తెలుస్తుంది? ఈ లాయర్స్ సో, వాళ్ళ ప్రొఫైల్‌ని డిజిటలైజ్‌గా చేయాలి. ఓకే. బెస్ట్ లాయర్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ లాయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇలా టైప్ చేసినప్పుడు ఇంటర్నెట్‌లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది సెర్చింగ్ చేసే వాళ్ళకి విజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక రిసోర్సెస్ డిజిటల్ మార్కెట్‌ని హైర్ చేసుకొని సో, వాళ్ళ బిజినెసెస్‌ని గ్రో చేసుకోవచ్చు. అలాగే హాస్పిటల్ ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. పొలిటికల్ ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. మీకు తెలియంది కాదు. ఓకే. పొలిటికల్ అవును. ఇండస్ట్రీలో ఒక డిజిటల్ మార్కెటింగ్, ఒక డిజిటల్ క్యాంపెయినింగ్ సో, విన్ అవుతారా? లేదు అంటే లాస్ అవుతారా? అనేది ఈజీగా మనం ఆ క్యాంపెయిన్ యాక్టివిటీ అనేది చేయొచ్చు. అంత ఎఫెక్టివ్ క్యాంపెయిన్ అనేది చేస్తున్నారు. లేదంటే ఇప్పుడు ఈ పెద్ద ఎన్నికలు, పెద్ద ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ అసెంబ్లీకి గానీ, పార్లమెంట్ గానీ వచ్చినప్పుడు దాదాపు ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక డిజిటల్ టీమ్‌ని పెట్టుకుంటున్నారు. కరెక్ట్. పార్టీ కాదు. ఒక పార్టీ తనకు డిజిటల్ ఐటీ సెల్ అని చెప్తుంటాం గదా! అవును. అది కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యక్తిగతంగా కూడా ఒక టీమ్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే డిజిటల్‌గా ఒక్కొక్కరి ఫోన్‌లోకి వెళ్ళి మాకు ఓటేయండి అని అడగడం అంత ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు ఒకప్పట్లాగా ఇంటింటి ముందుకెళ్ళి పిల్లలు స్నానం చేస్తుంటే వాళ్ళకి స్నానాలు చేయించడము అటువంటి ఫోటోషాప్ స్టోరీస్ అన్నీ నడవట్లేదు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు డిజిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎసెన్షియల్ అయింది. కరెక్ట్. ఎవ్రీ బిజినెస్ ఓనర్ సో, ఒక అంటే వాళ్ళకున్న రిసోర్సెస్, వాళ్ళకున్న ఫినాన్షియల్ కేపబిలిటీని బట్టి ఒక డిజిటల్ మార్కెటింగ్ టీమ్‌ని హైర్ చేసుకుంటున్నారు. వాళ్ళ బిజినెస్‌ని గ్రో చేసుకోవటము, వాళ్ళ ఇండివిడ్యువల్ ప్రొఫైల్‌ని గ్రో చేసుకోవటము, వాళ్ళ ఆర్గనైజేషన్‌కి బెనిఫిట్ చేసుకోవటము. ఈ హోల్ యాక్టివిటీ అనేది డిజిటల్ మార్కెటింగ్ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఇది యాక్చువల్‌గా బెనిఫిట్. ఇక మనము నేర్చుకోకపోతే ఏమవుతుంది? అసలు డిజిటల్ మార్కెటింగ్ పట్టించుకోకపోతే ఏమవుతుంది? నథింగ్, ఏమీ జరగదు. ఓకే. బిజినెస్ గ్రో అవ్వాల్సింది ఒక 10 ఇయర్స్ గ్రో అవ్వాలి. ఒక 1 ఇయర్‌లో గ్రో అవ్వాల్సింది 10 ఇయర్స్ పట్టిద్ది. ఎందుకంటే మార్కెటింగే కదా! అవునవును. ఓకే. మార్కెటింగ్ పట్టించుకోకపోతే గ్రో అవ్వము. పట్టించుకుంటే త్వరగా గ్రో అవుతాము. త్వరగా గ్రో అవ్వటానికి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంపార్టెన్స్. ఓకే. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాంట్లో మనకు అర్థమైంది ఏంటంటే ఎంప్లాయీకి డిజిటల్ మార్కెటింగ్ అవసరం. ఎంప్లాయీ హ్మ్. తను అది నేర్చుకుంటే కొత్త స్కోప్ పెరుగుతుంది. కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. కరెక్ట్. ఎంప్లాయర్‌కి కూడా అవసరం. ఎందుకంటే ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చేవాడు కూడా తన బిజినెస్‌ని గ్రో చేసుకోవడానికి ప్రోడక్ట్ ఆర్ సర్వీస్‌ని కన్జ్యూమర్ దాకా వినియోగదారుడి దాకా తీసుకెళ్ళడానికి కూడా ఇది చాలా అవసరం అండి. కరెక్ట్. సో, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌లో మనం ఎంప్లాయీ గురించి, ఎంప్లాయర్ గురించి ఇద్దరి గురించి మాట్లాడుకున్నాం. అయితే లాస్ట్ ఒక 5, 6 ఇయర్స్ నుంచి పర్టిక్యులర్‌గా అంతకు ముందు నుంచి కూడా ఉంది కానీ మెయిన్‌లీ లాస్ట్ ఆహ్, పోస్ట్ కరోనా 2020 తర్వాత నుంచి చూసినప్పుడు యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ హడావుడి కూడా ఎక్కువైపోతుంది. కరెక్ట్. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో వాళ్ళ పాత్ర కూడా ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఆహ్, వంట చేసుకునే వంట నూనె దగ్గర నుంచి ఆహ్, సినిమా ప్రమోషన్ దాకా మా సినిమా వస్తుంది చూడండి అని చెప్పించడానికి కూడా యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని వాడుతున్నారు. అంటే కరెక్ట్. ఒక సినిమాలో నటించిన హీరో, హీరోయిన్, డైరెక్టర్ చెప్తే కూడా చూడని వాళ్ళు యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్తే థియేటర్‌కి వస్తారనే ఒక ఫీలింగ్ కలిగింది వాళ్ళకి. కరెక్ట్. అట్లా చిన్న చిన్న ఏమంటారు నేనెక్కడో చూసాను 'ఐశ్వర్య దంపుడు బియ్యం' అంట. దాన్ని కూడా ఒక యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేస్తున్నాడు. అంటే తినే రైస్ నుంచి మొదలుపెడితే సినిమా వరకు అన్నిటిని కూడా యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి డిజిటల్ మార్కెటింగ్ మీద ఎంత అవగాహన ఉండాలి? అంటే వాళ్ళ ప్రధానమైన పని డిజిటల్ మార్కెటింగ్ కాదు. వాళ్ళేదో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పాలిటిక్స్ గురించో, సినిమా గురించో, ఫ్యాషన్ గురించో, లేదు కొన్నిసార్లు స్పిరిచువాలిటీ గురించో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నండూరి శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన స్పిరిచువల్ వీడియోస్ చేస్తుంటారు.
అట్లనే ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే హిందూ ధర్మము అది ఇది అని కొందరు టోటల్లీ ఫ్యాషన్, మూవీస్, గ్లామర్ గురించి మాట్లాడుతుంటారు. వీళ్ళందరికీ డిజిటల్ మార్కెటింగ్ మీద అవగాహన లేకున్నా కూడా కొన్ని ప్రమోట్ చేస్తున్నారు వస్తువుల్ని. బట్ వాళ్ళకి అవగాహన ఉండడం ఇంకా అవసరమా? ఇందాక మనం ఎర్లియర్‌గానే డిస్కస్ చేసాం. ఓకే. సో, డిజిటల్ మార్కెటింగ్ ఎవరు నేర్చుకోవాలనుకుంటే వెరీ స్ట్రిక్ట్. ఎవరైతే జాబ్ చేయాలనుకుంటారో, అంటే జాబ్ చేసి వాళ్ళ పని చేస్తున్న ఆర్గనైజేషన్‌ని మార్కెట్‌లో వైడర్ రేంజ్‌లో తీసుకొని వెళ్ళటము, ఆ కంపెనీకి హెల్ప్‌ఫుల్‌గా చేయటము అనేది వాళ్ళు మాత్రమే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. ఆ ఒక్క కేటగిరీయే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. మిగతా ఏ కేటగిరీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ నౌ-ఏ-డేస్ కరెక్ట్. నౌ-ఏ-డేస్ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి అని చెప్తున్నారు. సో, దట్ ఈస్ కంప్లీట్‌లీ ద రాంగ్ ప్రమోషన్. ఓకే. ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రైట్? సో, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ మనం ఎర్లియర్‌గా చెప్పాము. మనకు నచ్చింది ఏ యాక్టివిటీ అయినా గానీ డిజిటల్‌గా క్యాప్చర్ చేసి, డిజిటల్ మీడియమ్స్‌లో పబ్లిష్ చేస్తే, ఆ పబ్లిష్ చేసిన వీడియో కావచ్చు, వాటెవర్ ఇట్ వీడియో కాంటెంట్ మార్కెట్‌కి వైడర్ రేంజ్‌లో వెళ్తుంది. మార్కెట్‌లో చూడగలుగుతున్నారంటే అది కూడా పార్ట్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్. మీరు చెప్పిన ఇప్పుడు యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇండివిడ్యువల్ ప్రొఫెషనల్స్ కావచ్చు. అంటే వర్కింగ్ ప్రొఫెషనల్ వాళ్ళు ఏదైనా యాక్టివిటీ ఉండొచ్చు. ఓకే. బట్ వాళ్ళు ప్యారలల్‌గా అంటే వాళ్ళ స్కిల్స్‌ని డిజిటలైజ్ చేసి యూట్యూబ్‌లో అండ్ అదర్ సోషల్ మీడియమ్స్‌లో పబ్లిష్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు నేర్చుకోవాల్సిందేంటి? వీడియో ప్రెజెంటేషన్ స్కిల్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. లెట్స్ ఎగ్జాంపుల్ సేమ్. సో, ఇప్పుడు నా ప్రొఫెషన్ నేను వీడియో రికార్డ్ చేసి దాన్ని యూట్యూబ్‌లో కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, అదర్ ఎనీ సోషల్ మీడియమ్స్‌లో కావచ్చు, నేను ఎలా ప్రెజెంటేషన్ చేస్తున్నాను? అది రీచ్ అవుతుందా లేదా? అది మానిటరింగ్ చేసుకోగలిగితే చాలు. సో, కంపల్సరీగా ఎసెన్షియల్‌గా వీళ్ళకి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. సో, నాలెడ్జ్ ఉండాలి అంటే అందరూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి కదా! ఇంపాసిబుల్. నేర్చుకోలేరు. ఓకే. అది. సో, అందుకని మనకి ఈ సోషల్ మీడియా అంటే ఇప్పుడు యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ అటువంటివి ఇంకా ఎవరైనా సరే వేరే వాళ్ళైనా సరే వాళ్ళు చేసే పనిలో క్వాలిటీ అండ్ ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ పెంచుకుంటే సరిపోతుంది. డిజిటల్ మార్కెటింగ్ అనేది బు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు దానంతట అది అలవాటవుతుంది. అంటే వాళ్ళు ఏదైనా ప్రమోట్ చేస్తున్నప్పుడు ఒకటే జాగ్రత్త ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా ఉంటే అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న రైసు లేదంటే సినిమాసు లేకపోతే అట్లాంటివి ఏవి ప్రమోట్ చేసినా సరే మనం ఏం ప్రమోట్ చేస్తున్నాం అనే దాని మీద అవగాహన ఉంటే చాలు తప్ప టోటల్లీ డిజిటల్ మార్కెటింగ్ మెకానిజం అంతా మనకు తెలియాల్సిన పని లేదు. 100% తెలియాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ డౌట్ అంటే ఫైనల్లీ మనం డిజిటల్ మార్కెటింగ్ అనేదాన్ని ఒక సైన్స్ లాగా గొప్పగా మొత్తం ఎంత మాట్లాడుకున్నా కూడా చివరి ఆఖరికి వచ్చేది ఏంటంటే ఒక ఇండివిజువల్కి ఎట్లా పనికొస్తుంది అనేది. ఒక ఒక ఇండివిజువల్ ఉన్నాడు తనకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసేసి నేర్చుకోవాల్సిన పని లేదని మీరు ఆల్రెడీ చెప్పారు. బట్ ఇప్పుడు తనకు ఉద్యోగ అవకాశాలు రావాలి కొత్తగా. తను ఫ్రెషర్. లేదంటే తనకు ఆల్రెడీ ఉద్యోగం ఉంది. దాంట్లో ఇంకొంచెం గ్రోత్ కావాలి. లేదంటే వేరే సిటీకి చేంజ్ అవ్వాలనుకుంటున్నాడు. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు కూడా మనం ఏం చేస్తాం లింక్డ్ఇన్, నౌకరీ.com వాటిలలో మన సీవీ అప్లోడ్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు కొన్ని రంగాల వాళ్ళు. జాబ్ చేసేవాళ్ళు. సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి కూడా కొన్నిసార్లు అవసరం. మీరన్నట్లు లాయర్లు, డాక్టర్స్ కూడా అక్కడ అంటే తాము ఉన్నాము మార్కెట్‌లో అని చెప్పడానికైనా ఉండాల్సొస్తుంది కదా! కరెక్ట్. వాటి గురించి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు జాబ్ కావాలనుకుంటున్నవారు గానీ, జాబ్ ఉండి ఇంకా గ్రోత్ కావాలనుకుంటున్నవారు గానీ, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ కానీ, వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్‌లో స్టార్టింగ్‌లో చేయాల్సిన పనులు వాళ్ళు వ్యక్తిగతంగా. ఒక కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ ఓకే. ఇండిపెండెంట్‌గా వాళ్ళు చేయగలిగే పనులేమన్నా చెప్తారా? ఇక్కడ వచ్చేసి ఇప్పుడు జాబ్ సెగ్మెంట్ పక్కన పెడదాం. ఓకే. జాబ్ సెగ్మెంట్ వాళ్ళు స్ట్రక్చర్డ్‌గా నేర్చుకుంటారు. సో, కంపెనీ గ్రోత్‌కి కావాల్సిన ఆ! ఏ టు జెడ్ స్కిల్స్ నేర్చుకుంటారు. ఓకే. అది ట్రైనింగ్ పీరియడ్. ఆ! జాబ్ కాకుండా అదర్ సెగ్మెంట్ తీసుకుందాము. సో, నేను ఒక ఇండివిడ్యువల్ ప్రొఫెషనల్‌ని. సో, నేను గ్రో అవ్వాలనుకుంటున్నాను. ఆ! ఇప్పుడు నా ఆబ్జెక్టివ్ ఏంటో తెలియాలి. ఆబ్జెక్టివ్ అంటే నా మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? ఓకే. లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఒక మోటార్ సంబంధించిన మెకానికల్ యాక్టివిటీ చేస్తున్నాను. అంటే రిపేరింగ్ చేస్తున్నాను. కానీ నేను నా స్కిల్‌ని డిజిటల్‌గా చూపించాలి. అదే ఇప్పుడు మరి మార్కెట్‌లో ఉన్నారనే విషయము మీ సర్వీస్‌తో అవసరం ఉన్న నా దాకా రావాలి. నాకు మీకు మధ్య ఆ గ్యాప్ పోవాలి. అలాగే ఒక టీచింగ్ ఉంది. ఓకే. నేను ఒక టీచింగ్ చేస్తాను ఈ సబ్జెక్ట్. డిజిటల్‌గా మార్కెట్‌కి తెలియాలి. నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలియాలి. ద ఓన్లీ థింగ్ ఈజ్ రికార్డింగ్. దాన్ని ప్రెజెంటేషన్ స్కిల్ అని చెప్తాము. డిజిటల్‌గా మనం ఎలా రికార్డింగ్ చేసుకోవాలి. సో, వాటిని ఎలా ప్రెజెంటేషన్ చేయాలి అనేది ఒకటి తెలుసుకుంటే చాలు.
డిజిటల్‌గా రికార్డింగ్ అంటే బై డిఫాల్ట్ కంపల్సరీగా విజువల్ క్యాప్చర్ చేయటం అనేది తెలుసుకోవాలి. ఈ నౌ-ఏ-డేస్ మొబైల్ అనేది కామన్. ఓకే. అవును. సెల్ఫీ కావచ్చు, లేదు అంటే జస్ట్ మొబైల్ ఓపెన్ చేసి రికార్డింగ్ చేస్తూ రికార్డింగ్ ఉంటారు. చేస్తాం. ఇది రికార్డ్ చేసిన తర్వాత ఎడిటింగ్ స్కిల్. ఇది రికార్డ్ చేసిన తర్వాత ఎడిటింగ్ స్కిల్ అనేది ఉంటుంది. ఓకే. ఆ వీడియోని బెటర్ ప్రెజెంటేషన్‌తో ఎలా ఎడిటింగ్ చేస్తాము, ఎలా పబ్లిషింగ్ చేస్తాము. యూట్యూబ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా పబ్లిష్ చేయాలి, బేసిక్ తెలిస్తే చాలు. ఈ ప్రెజెంటేషన్ స్కిల్ గనక ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళ ఇండివిడ్యువల్ డొమైన్స్‌లో డెఫినిట్‌గా డిజిటల్‌గా వాళ్ళు మార్కెట్‌లో వైడ్ రేంజ్‌లో తెలుసుకోగలుగుతారు. ఓకే. సో, వైడ్ రేంజ్‌లో వాళ్ళ సర్వీసెస్ అనేది మార్కెట్‌కి ఇప్పుడు మీరు చూపించగలుగుతారు. ఇండివిడ్యువల్ డొమైన్స్ అన్నారు కదా! అంటే నాకు అర్థమైనంత వరకు ఒక యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, ఫేస్‌బుక్ అకౌంట్ అవ్వచ్చు, ట్విట్టర్ హ్యాండిల్ అవ్వచ్చు. ఇవన్నీ అంతే కదా! అంతే. ఇవే కదా మీరు చెప్తే. ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు. కరెక్ట్. అండ్ ప్రొఫెషనల్‌గా అయితే లింక్డ్ఇన్ అట్లాంటివి. లెస్ ఓకే. కరెక్ట్. ఓకే. సో, ఏ సోషల్ మీడియమ్స్ ఉంటాయో, ఆ సోషల్ మీడియమ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ద బేసిక్ థింగ్స్ ఇవన్నీ మార్కెట్‌లో అవైలబుల్‌గానే ఉంటాయి. నౌ-ఏ-డేస్ ఏంటంటే ఏఐ గూడా వచ్చింది. ఓకే. చాట్ జీపీటీ గాని, పర్ప్లెక్సిటీ గాని, ఇప్పుడు లేటెస్ట్‌గా యాపిల్‌లో అట్లాస్‌కి సంబంధించిన బ్రౌజర్స్, ఓకే. చాట్ జీపీటీ, అట్లాస్ బ్రౌజర్ లాంటివొచ్చాయి. ఇవన్నీ ఆటోమేషన్స్ అనేది చేస్తున్నాయి. ఆటోమేషన్స్ అంటే మనకి తెలియాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ అడిగితే అడిగితే చాలు మొత్తము అవి ఆటోమేషన్ చేసి మనకు కావాల్సిన యాక్టివిటీని చూపిస్తుంది. సో, సింపుల్‌గా ఇప్పుడు నేను మెయిల్ డ్రాఫ్ట్ చేయాలి. ఓకే. ఓకే. సో, నేను మెయిల్ డ్రాఫ్ట్ చేయాలి. సో, మన యాక్సెస్ అనేది మన బ్రౌజర్ యాక్సెస్ ఏఐ ఏజెంట్స్‌కిస్తే, ఏఐ ఏజెంట్స్ అంటే అట్లాస్ బ్రౌజర్స్ అంటే పర్ప్లెక్సిటీ లాంటి వాటికి ఇస్తే, అయి బై డిఫాల్ట్ మనం ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నామో ఆ ఈమెయిల్ అనేది సెండ్ చేస్తుంది. ఓకే. అలాగే ఇన్ ఫ్యూచర్‌లో ఏమవుతుంది? ద బేసిక్ ప్రెజెంటేషన్ స్కిల్. బేసిక్ ప్రెజెంటేషన్ అంటే వీడియో. సో, లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 20 మినిట్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాము. ఇది బేసిక్ వీడియో అనుకుందాం. ఇలాంటి ఈ బేసిక్ వీడియోని ఎడిటింగ్ చేసి అవుట్‌పుట్ ఇవ్వాలి. అంటే ఆ బేసిక్ ఎడిటింగ్ ఏఐ అనేది చేయగలుగుతుంది. ఆ కేపబిలిటీకి రీచ్ అవుతుంది. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ మార్కెట్‌లో ఉంది. బట్ సో, ప్రొఫిషియన్సీ అండ్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఓకే. క్వాలిటీ. ఇలాంటివి ఈ టెక్నిక్స్ తెలుసుకోగలిగితే చాలు. ఎవ్రీ ఇండివిడ్యువల్ డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక స్కిల్, ఓకే. డిజిటల్ అనే ఒక ఈ స్కిల్‌తో బెనిఫిట్ అవ్వటానికి అండ్ గ్రో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు యాక్చువల్‌గా ఈ డిజిటల్ మార్కెటింగ్ మెంటార్ అవ్వకముందు హ్మ్. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నారు కదా! మెయిన్ స్ట్రీమ్ మీడియా న్యూస్ కరెక్ట్. ఛానెల్స్ కావచ్చు, అక్కడ ఉండొచ్చు. కరెక్ట్. సో, అక్కడి నుంచి ఇక్కడికొచ్చిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఈ డిజిటల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండే జర్నలిస్టులు, సబ్ ఎడిటర్స్ లేదంటే వీడియో ఎడిటర్స్, గ్రాఫిక్ ఎడిటర్స్ వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందా? ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకా యాడ్ మేకింగ్‌లో ఉన్నవాళ్ళు, ఇటువంటి కార్పొరేట్ కల్చర్ అలవాటున్న రంగాల్లో బానే ఉంది. డిజిటల్ మార్కెటింగ్ కొంత ఉపయోగపడుతుంది. వాళ్ళు తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. నేను అబ్జర్వ్ చేసిందేంటంటే కొన్ని రంగాలున్నాయి. తెలుగు జర్నలిజం తీసుకుందాం ఉదాహరణకి. హ్మ్. తెలుగు జర్నలిజంలో ప్రింట్ మీడియా, వెబ్‌సైటు అండ్ మెయిన్ స్ట్రీమ్ శాటిలైట్ ఛానెల్స్ ఉన్నాయి. వీళ్ళెవరు కూడా డిజిటల్ మీడియాని పట్టించుకున్నట్టు నాకేం కనిపించలేదు. ఒకవేళ పర్సనల్‌గా ఏదైనా ఫేస్‌బుక్ పేజ్ ఉన్నా, ఇప్పుడు నాకొక ఫేస్‌బుక్ పేజ్ ఉంది. దాంట్లో సొంత పైత్యం రాస్తుంటాం. అంటే దేశం గురించి, రాష్ట్రం గురించి, రాజకీయాలు, సినిమాల గురించి రాస్తుంటాం. ఈ వ్యక్తిగత అభిప్రాయాలు తప్ప తమను తాము ప్రమోట్ చేసి ప్రొఫెషనల్‌గా డిజిటల్ మార్కెటింగ్‌ని ఉపయోగించుకున్నట్టు నాకు అనిపించలేదు. మీరొచ్చింది కూడా తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచే కరెక్ట్. కదా! నిజంగా మీడియా వాళ్ళు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా? అట్లానే మీడియాతో పాటు సినిమా కూడా చెప్పండి. సినిమాలో పనిచేస్తున్న వాళ్ళు, ప్రొడ్యూసర్స్ వాళ్ళు కాదు. కరెక్ట్. సినిమాలో 24 క్రాఫ్ట్స్‌లో పనిచేస్తున్న వాళ్ళుంటారు గదా! కరెక్ట్. అది. నిజమే. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వెషన్. ఓకే. ఇక్కడ మనం యాక్చువల్‌గా ఏందంటే ఏ స్కిల్ నేర్చుకున్నా గాని దాని ఆబ్జెక్టివ్ ఏంటో తెలుసుకుంటే ఆ స్కిల్ నేర్చుకున్న దానికి ద ప్రాపర్ మీనింగ్ అనేది ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ జస్ట్ స్కిల్. ఓకే. మన స్కిల్‌ని మానిటైజ్ చేసుకోవడానికి ఇదొక ఆపర్చునిటీ. ఓకే. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓన్లీ మీడియా రంగం అనే కాదు. ఓకే. సో, మీరింకా మీడియా చెప్పారు. సో, మా దగ్గరికొచ్చేసి 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు స్టిల్ 20 ఇయర్స్ తర్వాత కూడా ఓకే. ఇప్పుడు ఎక్కువగా లే ఆఫ్స్ జరుగుతున్నాయి ఆ! కాబట్టి. మేమిప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా? ఎట్ ద ఏజ్ 45 ఇయర్స్. ఓకే. మేము డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా? నేర్చుకుంటే మాకెలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి? వాళ్ళకి కూడా డిజిటల్ మార్కెటింగ్ చాలా మందికి అవేర్‌నెస్ ఉండదు. హ్మ్. డిజిటల్ మార్కెటింగ్ అందరూ ఏమనుకుంటారంటే యూట్యూబ్ అనేది మాస్ మీడియం. ఇన్‌స్టాగ్రామ్ అనేది మాస్ మీడియం. ప్రతి ఒక్కళ్ళు వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఓవర్‌నైట్ వైరల్ అవుతున్నారు. సో, ఓవర్‌నైట్ సెలబ్రిటీస్ అవును. అయిపోతున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు. ఇదే డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటున్నారు. ఇది కాదు యాక్చువల్లీ డిజిటల్ మార్కెటింగ్.
డిజిటల్ మార్కెటింగ్ అనేది మన స్కిల్‌ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి. అది మీరు ఏ ప్రొఫెషనల్ అయినా ఉండండి. ఇప్పుడు మీరు మనం డిస్కస్ చేసేది తెలుగు మీడియా గురించి. నాట్ ఓన్లీ తెలుగు మీడియా, ఒక మీడియా ఇండస్ట్రీ అనుకుందాం. అవును. మీడియా ఇండస్ట్రీలో ఒక ఎంప్లాయీగా నేను జాయిన్ అయిన తర్వాత, ఓకే, మన పే స్కేల్ వచ్చేసి ₹15,000 అనుకుందాం. ₹15,000 నుంచి 50,000 వరకు రావాలి అంటే తెలుగు మీడియాలో ఉండే హైరార్కీ, ఓకే, డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి కదా! అవును. సో, వాళ్ళకి ఒక స్లాబ్ అనేది ఉంటుంది. అవును. అందులోనే మహా అయితే ఒక 100% గ్రోత్ రావడానికి ఒక 2 ఇయర్సో, 3 ఇయర్సో టైం పట్టిద్దనుకుందాము. 15,000 నుంచి ₹50,000 రావడానికి ఒక 3 ఇయర్స్ పడితే, కొంతమందికి అది 13 ఇయర్స్ కూడా పట్టొచ్చు. అవును. ఓకే. అయితే వీళ్ళు చేసే యాక్టివిటీ ఏంటి? మీడియాలోనే ఉంటారు. ఎవ్రీడే న్యూస్ గురించి మనం చూస్తూనే ఉంటాము. న్యూస్ గురించి కవరేజ్ చేస్తూనే ఉంటాము. సో, అలా గ్రో అయ్యారు. సో, టెక్నాలజీ మారుతుందని అంటాము. కానీ ఆల్మోస్ట్ ఇప్పటికీ 80% మీడియాలో వర్క్ చేసే వాళ్ళకి రైట్‌గా డిజిటల్ మార్కెటింగ్‌ని యుటిలైజ్ చేసుకొని వాళ్ళ స్కిల్‌ని ఎలా మానిటైజ్ చేసుకోవాలి. మానిటైజ్ అంటే రెవెన్యూ ఎలా చేసుకోవాలి అనేది స్టిల్ ఇప్పటికి తెలీదు. సో, మన దగ్గర ఓన్లీ కాంటెంట్ ఉంది. వీడియో రికార్డ్ చేసి నేను యూట్యూబ్‌లో పెడితే ఫేమస్ అవుతాను. లేదు అంటే దానివల్ల బెనిఫిట్ వస్తాను అంటే నిజానికి అలా జరగదు. ఇక్కడ స్కిల్ మానిటైజేషన్ అంటే ఏంటి? సో, ఇప్పుడు మీడియా ఇండస్ట్రీ తీసుకుందాము. సబ్ ఎడిటర్ అని తీసుకోవచ్చు, ప్రొడ్యూసర్ అని తీసుకోవచ్చు, గ్రాఫిక్స్ అని తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ స్ట్రింగర్ అని తీసుకోవచ్చు. డిఫరెంట్ ఉంటాయి. ఓకే. వాళ్ళకున్న స్కిల్‌ని వాళ్ళ ప్రొఫైల్‌ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారనేది ఇంపార్టెంట్. ఓకే. ప్రొఫైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ అంటే ఏంటి? ఒక మీకు తెలిసిన ఒక డిజిగ్నేషన్ చెప్పండి. డిజిగ్నేషన్ అంటే ఆహ్, ఎగ్జాంపుల్ ఒక ప్రొవిజన్. గో విత్ సబ్ ఎడిటర్. హ్మ్. సబ్ ఎడిటర్ అంటే న్యూస్ వార్తల్ని రాసేవాడు. రాసేవాడు. ఓకే. సో, మోర్ ఎవర్ ఏ రైటర్ అనుకుందాం. అవును. స్క్రిప్ట్ రైటర్ అని. స్క్రిప్ట్ రైటర్ అనుకుందాం. ఇతనికి స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్ ఉంది. ఈ స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్‌ని డిజిటలైజ్‌గా ఎలా చేసుకోగలుగుతున్నారు? తను రాసిన స్క్రిప్ట్‌ని ఆ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లోకి వెళ్తుంది గానీ, ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళకుండా, వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత అది ఆ కంపెనీ మానిటైజ్ చేసుకొని గూగుల్ దగ్గర నుంచి కొంత రెవెన్యూ అనేది తీసుకుంటుంది. అవును. జనరల్లీ. అవును. ఆర్గనైజేషన్స్ బెనిఫిట్ అవుతున్నాయి మన స్కిల్. ఆ సబ్ ఎడిటర్ అదే స్కిల్‌ని తన ఇండివిడ్యువల్ కోసం ఉపయోగించుకుంటే, అది ఒక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకొని రెగ్యులర్‌గా జరిగే న్యూసెస్‌ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. అంటే వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేసుకోవచ్చు. తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ లాంటివి, ఒక వీడియో ఎడిటింగ్ చేసుకొని, ఒక వీడియో ఎడిటింగ్ స్కిల్ గనక నేర్చుకోగలిగితే, ఆ వీడియో ద్వారా తన న్యూస్‌ని మార్కెట్‌కి పబ్లిష్ చేయొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ ఒక మినిమమ్ ఒక వాట్సాప్ గ్రూప్ గాని, వాట్సాప్ ఛానెల్ గాని క్రియేట్ చేసి ఎక్స్‌క్లూజివ్ న్యూస్ గనక ఇవ్వగలిగితే, తనకంటూ ఒక ప్రొఫైల్ అనేది ఎస్టాబ్లిష్ అయిద్ది. ఓకే. ఓకే. ఇక్కడ జయసింహ అనే పర్సన్ ఒక వెబ్‌సైట్ ద్వారా, ఒక సోషల్ మీడియాస్ ద్వారా ఎక్స్‌క్లూజివ్ అండ్ బ్రేకింగ్ అండ్ ఇన్ఫర్మేషన్‌ని మార్కెట్‌కి షేర్ చేస్తున్నారు. ఒక ప్రొఫైల్ అనేది ఎస్టాబ్లిష్ అయిద్ది. ఎప్పుడైతే ప్రొఫైల్ ఎస్టాబ్లిష్ అవుతుందో, ఇక్కడ మీరు ఇమ్మీడియేట్‌గా నాకు అంటే ఒక 1 మంత్‌కో, 6 మంత్స్‌కో నాకు రెవెన్యూ జనరేట్ అవ్వాలి అనేది ఆలోచించొద్దు. ఎప్పుడైతే మార్కెట్‌లో ప్రొఫైల్ ఎస్టాబ్లిష్ అవుతుందో, ఈ ప్రొఫైల్ వల్ల మార్కెట్‌లో ఆపర్చునిటీస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఓకే. ఎలాంటి ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయి? సమ్ ఎక్స్‌వైజెడ్ ఛానెల్‌లో ఇతనికి ఇండివిడ్యువల్ ఫాలోవర్స్ ఎక్కువ ఉండొచ్చు. స్కిల్ బాగుంది. మేము చూడగలుగుతున్నాము. ఇది అతని కరిక్యులమ్ రైట్? సో, అతను ఏం చేస్తున్నారు అనేది డిజిటల్‌గా తనకి కనపడుతుంది మార్కెట్‌కి. తనని హైర్ చేసుకునేటప్పుడు ఈ స్కిల్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ప్రొఫైల్ స్కిల్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. తర్వాత గూగుల్ వెబ్‌సైట్ అనేది మనం క్రియేట్ చేసి మానిటైజ్ చేసుకోవడం వల్ల కొంచెం రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. యూట్యూబ్‌లో వెళ్ళటం వల్ల మనీ రాకపోవచ్చు. ఎందుకంటే ఇది న్యూస్ బేస్డ్ మీడియమ్స్ కావచ్చు. ఓకే. కానీ తనకు తెలిసిన ప్రొఫైల్‌లో ఇతని దగ్గర ఈ స్కిల్ ఉంది. ఇతని స్కిల్ సెట్‌ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు అనేసి వేరే ఆపర్చునిటీస్ మనకు రావచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మనం మన కంపెనీలో 8 అవర్స్ జాబ్ చేస్తుంటాం కానీ, దానికి కాకుండా బయట గూడా మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్ సోషల్ మీడియాలో కంపల్సరీ ఉండాలి. కరెక్ట్. ఓకే. ఈ స్కిల్‌ని మానిటైజ్ చేసుకోవటం వల్ల తనకి డౌన్ ద లైన్ గనక చూసుకుంటే 6 మంత్స్, ఓకే. మీడియా కెరియర్‌లోకొస్తే ఆబ్వియస్‌లీ ఎవరైనా గాని తెలియకుండా 5 ఇయర్స్ ఈజీగా చేస్తారు. ఓకే. అవును. తెలియకుండానే 5 ఇయర్స్ చేస్తారు. బయటికి వెళ్ళలేము. ఆ! ఓకే. ఈ డౌన్ ద లైన్‌లో ఒక 2 ఇయర్స్‌లో తన ప్రొఫైల్‌కి వెయిటేజ్ అనేది పెరుగుతుంది. మోర్ ఆపర్చునిటీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ ఒక సెగ్మెంట్. ఓకే. అలాగే డిఫరెంట్ సెగ్మెంట్స్ తర్వాత కాంట్రిబ్యూటర్స్ అండ్ న్యూస్ అండ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి ద సేమ్ థింగ్. వాళ్ళ ప్రొఫైల్‌ని డిజిటలైజ్ చేసుకోవాలి. ఆపర్చునిటీస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. మానిటైజేషన్ బై డిఫాల్ట్, బై ప్రొడక్ట్. మనీ అనేది ఎప్పుడైనా బై ప్రొడక్ట్. మనం చేసిన వెంటనే మనీ రావాలంటే కుదరదు. ఓకే. అవును. అవును. సో, మనం వర్క్ చేస్తే దానికొచ్చే బై ప్రొడక్టే మనీ. మనీ.
రైట్. సో ఇప్పుడు మనీ అంటే గుర్తొచ్చింది. మార్కెట్‌లో ఎక్కువ మనీ కాన్సంట్రేట్ అయ్యేది. ఈవెన్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మనీ కావాలంటే ఎవరి వైపు చూస్తారంటే రియాల్టర్స్ వైపు చూస్తారు. కరెక్ట్. రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర. రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా డిజిటల్ మార్కెటింగ్ బాగా ఉపయోగపడుతుంది అనేది నేను విన్న విషయం అనమాట. ఎందుకంటే మిగతా అన్ని రంగాల్లో కొన్ని వేలు, లక్షల్లో చేతులు మారుతూ ఉంటాయి ఆ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్‌ని బట్టి. రియల్ ఎస్టేట్‌లో ఏంటంటే కోట్ల రూపాయలు ఆటోమేటిక్‌గా మారిపోతుంది. రియల్ ఎస్టేట్ రంగంకి గానీ ఒకవేళ ఏదైనా సంక్షోభం ఎదురైతే ఆ రాష్ట్రము, ఆ దేశం కూడా ఇప్పుడు చైనాలో కూడా రియల్ ఎస్టేట్ సంక్షోభం ఉంది అని అంటున్నారు. అవును. చైనా లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా రియల్ ఎస్టేట్ దెబ్బతింటే మొత్తం అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంది. అంత పెద్ద మనీ సర్క్యులేట్ అయ్యే రియల్ ఎస్టేట్ ప్రపంచంలో డిజిటల్ మార్కెటింగ్ అనేది క్రమక్రమంగా పెరుగుతోందా? అంటే డిజిటల్ మార్కెటింగ్ ప్రాముఖ్యత పెరుగుతోందా ముందు కంటే? ఆబ్వియస్లీ అంతకుముందు రియల్ ఎస్టేట్ బిజినెస్ చూడండి. రియల్ ఎస్టేట్ బిజినెస్‌కి సంబంధించిన ఇప్పుడు ఐ థింక్ మన ఫాదర్ జనరేషన్స్ తీసుకుందాము. లేదు అంటే గ్రాండ్ ఫాదర్ జనరేషన్ తీసుకుందాము. ఓకే. సో, ఈ 2 జనరేషన్, 3 జనరేషన్స్ గనక తీసుకుంటే అంతకుముందు రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన సేల్స్ అన్నీ ఎలా జరిగేది? ఇప్పుడు నేను మా పక్కింటి వాళ్ళు కావచ్చు, లేదు అంటే నెక్స్ట్ డోర్ ఎవరైనా పర్చేజ్ చేస్తే ప్రాపర్టీ గనక పర్చేజ్ చేస్తే నేను అక్కడ కొన్నాను అంటే బై డిఫాల్ట్ నేను కూడా అక్కడే కొంటాను. అక్కడ తప్పితే నేను వేరే చోట ఎక్కడ కొనే అవకాశం లేదు. నాకు తెలీదు ఇన్ఫర్మేషన్. అవును. ఓకే. సో, రామయ్య నేను ఇక్కడ ఒక ఎకరా పొలం తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక ఇల్లు తీసుకున్నాను అంటే, ఓకే బాగుందే నేను గూడా వచ్చి కొంటాను అనేసి అది చూసి ఆ పక్క గల్లీనో, ఆ రేడియస్‌లోనే తీసుకుంటాను. అంతేగాని వేరే టౌన్‌కి వేరే లొకేషన్‌కెళ్ళి పర్చేజ్ చేసే ఆపర్చునిటీయే లేదు. లేదు ఒక 25 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్‌లో చాలా కాలనీస్ అట్లనే డెవలప్ అయినాయి. అలాగే ఆర్టీసీలో ఒక ఎంప్లాయీ ఒక దగ్గర కొంటే ఆ ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ అక్కడ వచ్చి కొనేవాళ్ళు. అక్కడే కొనేవారు. అట్లనే ఒక హాస్పిటల్‌లో ఒక డాక్టర్ ఒక దగ్గర కొంటే పక్క డాక్టర్స్ కూడా అందరూ వచ్చి కొనేది. ఒక ఏరియాలో వాళ్ళే ఉంటారు ఇక. కరెక్ట్. ఎప్పుడైతే డిజిటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ బయర్స్ దగ్గరికి వెళ్ళిందో, అంటే కస్టమర్స్ దగ్గరికి వెళ్ళిందో, వీళ్ళకి మోర్ ఆపర్చునిటీస్ వచ్చేది. ఓకే. ఇప్పుడు రామయ్య నేను ఇక్కడ కొన్నానంటే అక్కడ బానే ఉందా? ఇంకో చోట కూడా బాగుందంట కదా! అవును. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? డిజిటల్‌గా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేస్తున్నారు. ఓకే. ఈ ప్రాపర్టీ ఓనర్స్. ఇక్కడ కూడా వెంచర్ ఉంది. ఇక్కడ కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. మీరు అక్కడే కాదు ఇక్కడ కూడా కొనొచ్చు అనేది వాళ్ళ మార్కెటింగ్ స్కిల్‌ని డిజిటల్‌గా మార్కెట్ చేసుకోగలుగుతున్నారు కాబట్టి సో, అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడి నుంచైనా గానీ, ఇప్పుడు ప్రాపర్టీ ల్యాండ్ ఎక్కడైనా ఉండొచ్చు వెంచర్. ఓకే. సో, అలాగే ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉండొచ్చు. సో, ఈ కస్టమర్స్‌కి వాళ్ళు పర్చేజ్ చేయడానికి అవకాశం ఎక్కువగా, కస్టమర్‌కి సెల్ చేయడానికి ఎక్కువగా ఉంది. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎక్కువగా డిజిటల్ మార్కెటింగ్ వల్ల ప్రాపర్టీస్ సేల్ అవుతున్నాయి. మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు వి కాంట్ మనం ఏమీ చేయలేము. ఓకే. అంటే కన్జ్యూమర్ దగ్గర కొనేవాడి దగ్గర డబ్బులు ఉండాలి కదా! ఫస్ట్. ఉండాలి. ఓకే. సో, కన్స్యూమర్ దగ్గర మనీ ఉంది. మార్కెట్ పాజిటివ్‌గా ఉంది. ఇక మార్కెటింగ్ అనేది దట్ ఈస్ అప్ టు దెమ్ రైట్. ఎంత మార్కెటింగ్ చేసుకుంటే అంత సేల్స్ చేసుకోగలుగుతారు. డిజిటల్‌గా వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఎంత పెద్ద ప్రొడక్ట్ అయినా కావచ్చు. ఎంత పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ అయినా కావచ్చు. 500 సీఆర్ అండ్ 1000 సీఆర్ ఎంత వెంచర్ అయినా కావచ్చు. ఓకే. వితిన్ ఏ 1 ఇయర్‌లో వాళ్ళు మార్కెట్ చేసుకోగలుగుతున్నారు. ఈ 1 ఇయర్‌లో సేల్ చేసుకోవడానికి వచ్చే రీజన్ ఏంటి? వాళ్ళ ఇన్ఫర్మేషన్‌ని మార్కెట్‌కి తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ చేయగలుగుతున్నారు. బికాస్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్. ఓకే. ఆన్‌లైన్ ద్వారా ఇన్ఫర్మేషన్‌ని రైట్ కస్టమర్స్‌కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలుగుతున్నారు. మామూలుగా ఏమంటారంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా! హ్మ్. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంట్రోలో చెప్పింది ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ వినిపిస్తున్న వర్డ్స్ డిజిటల్ మార్కెట్ ఈ 2 పదాలు వినిపిస్తున్నాయి. మూడో పదము ఈ రెండిటికంటే పెద్దది ఒకటి వినిపిస్తుంది ఏఐ. ప్రతి వాళ్ళు ఏఐ అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు కదా! ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావము అన్ని రంగాల మీద పడుతుంది అని చెప్తున్నారు. ఒకప్పుడు వీడియో ఎడిటర్ కూర్చొని చేసే పని ఇప్పుడు సొంతంగా చేసేస్తుంది. చిన్నది తీసుకుని మనం ఒక సెల్ఫీ తీసుకున్నాము. ఆ సెల్ఫీలో వెనుక మనకు నచ్చని వ్యక్తి ఎవరో ఉంటే జెమినీ ఏఐని పోయి అడిగి వాడిని తీసేయమంటే తీసేస్తుంది. అవును. వెనక నాకు వీడు నచ్చలేదు, పలానా సుబ్బారావు నచ్చలేదంటే తీసేస్తుంది. లేదా అట్లనే తీసుకొచ్చి నా వెనక అల్లు అర్జున్‌ని కూర్చోబెట్టంటే కూర్చోబెట్టేస్తది. మొన్న మెస్సీ వచ్చినప్పుడు 10 లక్షలు అంట ఒక ఫోటోకి. అందరూ ఏఐ ద్వారా మెస్సీతో ఫోటోలు దిగి 1 పెట్టేసి సెకండ్‌లో క్రియేట్ చేస్తున్నారు ఫోటో. మెస్సీకి 10 లక్షలు ఇచ్చి ఫోటో దిగే బదులు 10 లక్షల ఫోటోలు తీసుకున్నారు జనాలందరూ. ఎవరిది వాడు. అయితే ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద ఏఐ ప్రభావం ఉంటుందా? డిజిటల్ మార్కెటింగ్ మనం చెప్పుకున్నాం కదా! స్టార్టింగ్‌లో డిజిటల్ మార్కెటింగ్ యాస్ ఎ కోర్స్ నేర్చుకొని దాంట్లోకి దిగాల్సిన వాళ్ళు అంటే డిజిటల్ మార్కెటింగ్‌లో ఎంప్లాయ్‌మెంట్ ఎతుక్కునే వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి అని చెప్పారు కదా! ఇప్పుడు వాళ్ళు అట్లా ట్రైనింగ్ తీసుకొని వస్తారు బానే ఉంది. కానీ ఏఐ వల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏమైనా దెబ్బతినే అవసరం వచ్చిందా? డిజిటల్ మార్కెటింగ్ ఏఐ చేసి పెట్టే రోజులు ఏమైనా రాబోతున్నాయా?
ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్ రైట్. సో నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్, ఏఐ అనేది ప్రతి ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇంక్లూడింగ్ ద డిజిటల్ మార్కెటింగ్లో కూడా. ఓకే. ఎందుకు చూపిస్తుంది అంటే మనం ఇందాక డిస్కస్ చేసాము, ఎనీ బిజినెస్ ప్రొడక్ట్ రిలేటెడ్ కావచ్చు, సర్వీసెస్ రిలేటెడ్ కావచ్చు, మార్కెట్లో వైడర్ రేంజ్లోకి వెళ్ళాలి అంటే ఒక రీసోర్సెస్ని హైర్ చేసుకోవాలి. ఈ రీసోర్సెస్ ఏం చేస్తారు, గూగుల్లో వెబ్సైట్ని విజిబిలిటీ చేయటం, వీడియోలో ఎక్కువ మందికి రీచింగ్ ఇంక్రీజ్ చేయటము, సెర్చింగ్ చేసే వాళ్ళకి ప్రొడక్ట్ని విజిబుల్ చేయించడము, అలా కాకుండా డిఫరెంట్ టూల్స్ ద్వారా మార్కెట్కి ఆప్టిమైజ్ చేయటము. ఇప్పుడు ఎస్ఈఓ అంటారు యూట్యూబ్లో, అది కూడా డిజిటల్ మార్కెటింగ్లో భాగమే కదా. భాగమే. ఓకే, ఇవన్నీ డిజిటల్ మార్కెటర్ చేస్తారు. ఇప్పుడు ఏఐ అనేది హ్యాండ్లోకి వచ్చిన తర్వాత, ఒకప్పుడు ఏఐ అనేది లేదు కదా, డిజిటల్ మార్కెటర్ ఏది చెప్తే అది ఓనర్ వినాలి, ఎందుకంటే నాలెడ్జ్ లేకపోతే. అవును. ఇప్పుడు డిజిటల్ మార్కెటర్ ఏది చెప్తే అది వినే పరిస్థితిలో లేరు. Okay. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి బిజినెస్ ఓనర్ తెలుసుకోగలుగుతున్నారు, ఇతను చెప్పేది కరెక్టా రాంగా అనేది. సో ఇన్ఫర్మేషన్ అనేది వ్యాలిడేట్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, ఏఐతో చేస్తున్నారు. ఈ ఎంప్లాయీ కంటే కూడా ఏఐ అనేది బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అతనికి క్యాపబుల్ ఓనర్ క్యాపబుల్లా ఎగ్జిక్యూట్ చేయడానికి క్యాపబుల్లా కాదా అనేది సెకండరీ. తన ఎంప్లాయీ చెప్పేది కరెక్టా రాంగా, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు. కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఏఐతో వ్యాలిడేట్ చేసుకొని, ఓకే ఇతను కరెక్ట్గా చెప్తే ఓకే అప్గ్రేడ్ కావట్లేదు, సో అప్గ్రేడ్ రీసోర్సెస్ నాకు కావాలి. ఒకవేళ చిన్న చిన్న వాటికి ఎంప్లాయీస్ని రీసోర్స్ హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే లెట్స్ ఎగ్జాంపుల్, కొంతమందికి వెబ్సైట్ అనేది కావాలి, వెబ్సైట్ని కొంతమంది డిజిటల్ మార్కెటర్స్ని హైర్ చేసుకొని జీరో కోడింగ్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తారు. ఇప్పుడు బిజినెస్ ఓనర్ తను క్యాపబుల్, ఏఐ క్యాపబుల్ కనుక అయితే లెర్నింగ్, తన వెబ్సైట్ని తనే క్రియేట్ చేయగలుగుతారు. క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు రీసోర్సెస్ హైరింగ్ అనేది తగ్గిపోయింది కదా. ఓకే. తగ్గిపోయింది. ఓకే, సో కంపల్సరీగా డిజిటల్ మార్కెటర్స్ మీద కూడా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆన్ అనదర్ సైడ్ ఏఐ అనేది ఇంకొంచెము స్కిల్ ఎవరైతే నేర్చుకోగలుగుతారో ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ చేస్తుంది. ఆపర్చునిటీస్ ఎలా ఇంక్రీజ్ చేస్తుందంటే, సో ఇన్ ఇయర్ ఒక 10 డిజిటల్ మార్కెటర్స్ చేసే పని 1 డిజిటల్ మార్కెటర్స్ చేయగలుగుతారు. సో ఈ 1 డిజిటల్ మార్కెటర్ కూడా సో పే స్కేల్ కూడా ఎక్కువగా ఉంటుంది. కంపల్సరీగా ఏఐని అడాప్ట్ చేసుకోవాల్సిందే డిజిటల్ మార్కెటర్స్ కూడా. అడాప్ట్ చేసుకోలేకపోతే మార్కెట్ అవుట్డేటెడ్, సాచురేట్ అయిపోతారు. అంటే డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఎంప్లాయ్మెంట్ వెతుక్కుంటూ ఇక్కడ డిజిటల్ మార్కెటర్గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఏమంటారు, ఒక సచిన్ టెండూల్కర్ స్థాయిలో గేమ్ ఆడాలి తప్ప ఏదో మామూలుగా గల్లీ క్రికెట్ ఆడతామంటే కుదరదు. అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను, నేను ఒక 3 నెలలు కోర్సుకి వెళ్ళాను కాబట్టి నాకు ఎవరో ఒకరు ఉద్యోగం ఇస్తారంటే కుదరదు. డిజిటల్ మార్కెటింగ్లో మెలకువలు అన్నీ నేర్చుకొని డిజిటల్ మార్కెటింగ్లో రాజమౌళి అవ్వాలి. అట్లా అంతే తప్ప చిన్న చితిక టాలెంట్తో లేదంటే ఏవో 4 పదాలు నేర్చేసుకొని మేనేజ్ చేద్దాం అనుకుంటే కుదరదు. అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్లో కొంత ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ పెంచుకొని, టాలెంట్ పెంచుకొని, డిజిటల్ మార్కెటింగ్ మీద కమాండ్ ఎంత ఎక్కువైతే అంత డిమాండ్, అంత శాలరీస్ కూడా వస్తాయని మీరు చెప్తున్నారు. డెఫినెట్లీ. సో యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్లో దెర్ ఈస్ ఏ సేయింగ్, సో ట్రెడిషనల్ డిజిటల్ మార్కెటింగ్ ఆల్రెడీ డెడ్. ట్రెడిషనల్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, సో ఎవరైతే రెగ్యులర్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారో అది ఆల్రెడీ డెడ్ అయిపోయింది. ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏఐ డిజిటల్ మార్కెటింగ్. ఏఐతో నేర్చుకుంటేనే సర్వే అవ్వగలుగుతారు. సో ఫైనలీ ఇప్పుడు సో స్క్వేర్ టాక్స్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ గురించి మీరు చాలా విషయాలు చెప్పారు. మనం తెలుగులో కొసమెరుపు అంటాం కదా, మోరల్ ఆఫ్ ద స్టోరీ. విక్రమార్కుడు బేతాళుడిని భుజం మీద వేసుకొని వెళ్తున్నప్పుడు లాస్ట్లో బేతాళుడు ఏదో అడిగి మళ్ళీ లేచి వెళ్ళిపోయి చెట్టు మీద కూర్చుంటాడు కదా, అట్లా మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఐ థింక్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇది ఓన్లీ స్కిల్, ఇది అకాడమిక్ అయితే కాదు. సో అకాడమిక్ అంటే కంపల్సరీగా ఇది చదివితేనే మనం గ్రూప్స్ అనేది క్వాలిఫై అవుతాం అనేది కాదు. లానో మెడిసినో ఏదో ఒకటి చదువుకుంటే అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగపడుతుంది. డిజిటల్ మార్కెటింగ్ అనేది స్కిల్ ఎవరైనా నేర్చుకోవచ్చు. బిజినెస్ ఓనర్స్ నేర్చుకుంటే వాళ్ళ బిజినెస్ని గ్రో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది బిజినెసెస్ ఓనర్ సో ఎగ్జిక్యూట్ చేయలేరు. కానీ సబ్జెక్ట్ తెలుసుకోగలిగితే ఎంప్లాయీ ఎలా పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నారు అనేది వ్యాలిడేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి అన్ఎంప్లాయ్మెంట్ కెరీర్ వైజ్ కనుక చూసుకుంటే, మీకు కోడింగ్ ఇష్టం లేదా, సో కోడింగ్ ఇష్టం లేకపోతే నాన్ కోడింగ్లో డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక స్కిల్ ఉంది. కంపెనీస్ వాళ్ళ బిజినెసెస్ని, సర్వీసెస్ని గ్రో చేసుకోవడానికి చూస్తున్నాయి. వాళ్ళకి సర్వీస్ కనుక మీరు ఇవ్వగలిగితే యాజ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్గా, డిజిటల్ మార్కెటర్గా కంపెనీ కొంత పే చేస్తుంది. ఆల్సో డిజిటల్ మార్కెటింగ్ అందరూ నేర్చుకోవాలి అనేది ఇప్పుడు మార్కెట్లో ఫోర్స్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఏఐ నేర్చుకోండి, సో 99 రూపీస్ వెబినార్స్ ఇలాంటివి వస్తూ ఉన్నాయి. ఓకే, 9 రూపీస్ వెబినార్స్, 10 రూపీస్ వెబినార్స్ ఇలా వస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే, ఓన్లీ జాబ్ మార్కెట్ వాళ్ళు మ్యాండేట్గా నేర్చుకోవాలి.
బిజినెస్. కొంతమంది సెల్ఫ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు. ఓకే. సోలో ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు. నేను అన్నీ చేసుకోగలుగుతున్నాను. డిజిటల్ మార్కెటర్స్‌ని హైర్ చేసుకోకుండా, నాకు డిజిటల్ మార్కెటింగ్ తెలిస్తే చాలు. ఈ స్కిల్‌తో నా బిజినెస్‌ని గ్రో చేసుకోవచ్చు అనేవాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే చాలు. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటేనే సర్వైవ్ అవుతారు. డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే అసలు మీ కెరీర్ ఉండదు అనేది ఫాల్స్. ఓకే. ఓకే. సో, డిజిటల్ మార్కెటింగ్ అనేది బ్యూటిఫుల్. మన కెరియర్‌ని అలాగే మన బిజినెసెస్‌ని, మన ఇండివిడ్యువల్ స్కిల్స్‌ని, మనం ఎర్నింగ్ కేపబిలిటీ అనేది డిజిటల్ మార్కెటింగ్ పెంచుతుంది. మన స్కిల్‌ని మానిటైజ్ చేసుకోవటం కోసం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా గానీ వాళ్ళ ఎర్నింగ్ కేపబిలిటీ మానిటైజేషన్ అనేది జరగదు. సో, ప్రాబ్లమ్ ఎక్కడుంటుందంటే డిజిటల్ మార్కెటింగ్‌ని వాళ్ళు ఒక సబ్జెక్ట్‌గా నేర్చుకుంటున్నారు. అలా కాకుండా డిజిటల్ మార్కెటింగ్‌ని వాళ్ళ స్కిల్‌ని ఓకే. ఒక ఎర్నింగ్ కేపబిలిటీ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, వాళ్ళ స్కిల్‌ని మార్కెట్‌కి మానిటైజ్ ఏ విధంగా చేసుకోవాలి, ఈ ఆబ్జెక్టివ్‌లో నేర్చుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడిద్ది. సో, వెంకట్ గారు థ్యాంక్ యూ అండి. డిజిటల్ మార్కెటింగ్ గురించి చాలా విషయాలు చెప్పారు. నాకైతే సగం అర్థమైంది. ఆడియన్స్‌కి మొత్తం అర్థమై ఉంటుందనుకుంటున్నాను. ఎందుకంటే టెక్నికల్ అండ్ ఈ మోడర్న్ అంటే బేసిక్‌గా జర్నలిజం కదా నా బ్యాక్‌గ్రౌండు. సొసైటీ, పాలిటిక్స్, సినిమా అవి బాగానే ఐడియా ఉంటది కానీ, ఇటువంటి అంశాల మీద అవగాహన, ఆసక్తి 2 తక్కువ. బట్ మీరు చెప్పింది ఆడియన్స్‌కి అయితే బాగా అర్థమై ఉంటుందనుకుంటున్నాను. వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో ఏం మాట్లాడతారో కూడా చూడాలి కంపల్సరీ. సో, నా ఫైనల్‌గా నా కంక్లూజన్ ఏంటంటే, మనము కరోనా వచ్చినప్పుడు మూతికి మాస్క్‌లు యేసుకునేవాళ్ళం. డిజిటల్ మార్కెటింగ్ అనేది అందులోనే ఉపాధిని వెతుక్కుంటూ ఎంప్లాయీస్‌గా అందులో ఇన్‌కమ్ సంపాదించుకోవాలని అనుకునే వాళ్ళకైతే కరోనా కాలంలో మాస్క్ లాంటిది డిజిటల్ మార్కెటింగ్. ఇక మిగతా వాళ్ళందరికీ ఏంటి అంటే మాస్క్ ఇప్పుడు కూడా వేసుకుంటే తప్పేం లేదు కదా! మనం పొల్యూటెడ్ సిటీస్‌లో ఉంటున్నాం. ఇప్పుడు కూడా మాస్క్ యేసుకోవడం మంచిదే. కాబట్టి మీకు పర్సనల్‌గా ఆసక్తి ఉంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. కంపల్సరీ, మ్యాండేటరీ మాత్రం కాదు. బట్ డిజిటల్ మార్కెటింగ్‌లోనే ఒక వృత్తిగా తీసుకొని దాంట్లో ఎంప్లాయ్‌మెంట్ సంపాదించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాంట్లో ఉన్న అన్ని మెళకువలు నేర్చుకుంటే ఏఐ అనేది మీ పైకి విసిరేసిన రాయి కాదు. ఆ రాయిని తీసుకొని మీరు కట్టుకోగలిగే ఒక కోటలాగా మారుతది కాబట్టి ఏఐని కూడా మీ పర్సనల్‌కి ఆయుధంలాగా ఉపయోగించుకోవచ్చని వెంకట్ గారు చెప్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్తారని ఆశిస్తూ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.